బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గందరగోళంగా మారింది. పలు ప్రజాపాలన గ్రామ వార్డు సభల్లో ఉద్రిక్తత నెలకొంది. తొలి రోజే లబ్ధిదారులు నిరసనకు దిగడంతో ఆయా గ్రామ సభలు రచ్చరచ్చగా మారాయి. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల తుది లిస్టులో అవకతవకలు చోటు చేసుకున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసాకు సంబంధించిన పలు వార్డు సభల్లో అధికారులను లబ్ధిదారులు నిలదీశారు. తాము అన్ని విధాల అర్హులైనప్పటికీ జాబితాలో పేరు లేదని మండిపడ్డారు. స్వయంగా మున్సిపల్ కమిషనర్ సర్వే చేసిన జాబితా తప్పుల తడకగా ఉందని ఓ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అర్హులను జాబితా నుంచి తొలగించి అనర్హులకు జాబితాలో చోటు కల్పించాలని ఫైర్ అయ్యారు. ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు అన్యాయం జరుగుతోందని బాధితులు వాపోయారు. లబ్ధిదారులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ శ్రేణులను నిలదీశారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు జరిగాయి. బీఆర్ఎస్ నాయకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలను రెచ్చగొట్టి గొడవలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. అర్హుల జాబితాలో ఎటువంటి పొరపాట్లు జరగలేదని, అర్హులను మాత్రమే లిస్టు చేస్తారని తెలిపారు. రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ సమస్యల మీద ఈరోజు నుంచి 24వ తారీఖు వరకు ప్రజాపాలనలో భాగంగా వార్డు సభలు, గ్రామ సభలు పెట్టడం జరిగింది. ప్రభుత్వం గతంలో కూడా సంవత్సరం క్రితం ప్రజా పరిపాలన భాగంగా కూడా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. సంవత్సర కాలం నుంచి ఆ అప్లికేషన్ కూడా డాటా ఎంట్రీ చేయడం జరిగింది. కొంత డాటా ఎంట్రీలో కొంత మిస్గవడం, తప్పుదాలు జరగడం జరిగింది. కాబట్టి మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు రేషన్ కార్డులు కానీ, తర్వాత రైతు భరోసాకు సంబంధించింది కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అనేక మంది అధికారులు అసలు డాటా ఎంట్రీ చేయలేదు. చాలా మంది లబ్ధిదారులు పెట్టుకున్నంత ఆశతో సంవత్సర కాలం పాటు నుంచి ఎదురు చూడడం జరుగుతుంది. అనేక మంది ఇప్పుడు వాటి సభలను చూడడం జరుగుతుంది. మేము వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇండ్లతో పాటు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఒక సర్వే కార్యక్రమం అయితే జరుగుతుందో ఆ తగు కాలనీలలో ఇవాళ కేటాయించినటువంటి కొన్ని చోట్ల అధికారానికి సంబంధించినటువంటి పార్టీ నాయకులకు లేదా అధికారానికి సంబంధించినటువంటి వ్యక్తులకు వారికే ప్రత్యేకంగా చొరవ చూపిస్తున్నారని చెప్పని ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఇవాళ అక్కడ కొంచెం ఆర్భాటం క్రియేట్ చేసి స్థానికంగా ఒక నియోజక స్థాయిలో మంత్రి ఉన్నాడు, ఇక్కడ కొంచెం డిస్టర్బ్ చేస్తే రాష్ట్ర స్థాయిలో కూడా మేము హుస్నాబాద్లో బలంగా ఉన్నాం టీఆర్ఎస్ అని ఒక చూపడానికి ఒక ప్రక్రియ చెప్పింది తప్ప ఇక్కడ వాస్తవం ఉన్నటువంటి పరిస్థితి ఏం లేవు. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏవైతే మాట్లాడుతున్నారో వాళ్ళు బీఆర్ఎస్ తిరిగి అధికారంలో వస్తుందని చెప్పి ఆశించి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరి భంగపడినటువంటి వాళ్ళే ఇక్కడ ప్రధానంగా ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికార యంత్రాంగంలో పనిచేసినటువంటి వారు ఇవాళ మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ లోపాట్లు ఏమున్నాయో. అక్కడ 10 ఏళ్లలో వాళ్ళు కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వనటువంటి దాఖలు వాళ్ళకు లేవున్నాయి. కాబట్టి ఒక్క డెవలప్మెంట్ కూడా వాళ్ళ అర్హత సాధించలేదు. ఇక్కడ ఉన్నటువంటి వారికి పూర్తి స్థాయిలో ఏలేకపోయిండు. హైదరాబాద్ ఖైరతాబాద్ లో టాలీవుడ్ హీరో